వెల్కమ్ టు మై ఛానల్ పవర్సిక్ మీడియా. భక్తి మరియు ఆధ్యాత్మిక విశేషాల గురించి తెలుసుకోవడానికి దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ మిత్రులతో షేర్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియోలో కేరళలోని అత్యంత పవిత్రమైన కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. దయచేసి ఈ వీడియోకి లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి. గురువాయూర్ ఆలయాన్ని భూలోక వైకుంఠం అని పిలుస్తారు. ఈ ఆలయ చరిత్ర ద్వాపర యుగానికి చెందినది. పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించి వైకుంఠానికి వెళ్లే ముందు తను పూజించిన చతుర్భుజ శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని తన భక్తుడైన ఉద్ధవుడికి ద్వారకా సముద్రంలో మునిగిపోయే సమయంలో ఆ పవిత్ర విగ్రహాన్ని సురక్షితమైన చోట ప్రతిష్ఠించమని కోరతాడు. అప్పుడు దేవగురువు బృహస్పతి వాయుదేవుడు కలిసి ఆ విగ్రహాన్ని తీసుకుని సరైన ప్రదేశం కోసం వెతుకుతుండగా కేరళలోని ఈ పవిత్ర సరస్సు తీరాన పరమశివుడు వారికి దర్శనమిచ్చి ఇక్కడ ప్రతిష్ఠించమని సూచిస్తారు. గురువు బృహస్పతి మరియు వాయువు కలిసి ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ ప్రాంతానికి గురువాయూర్ అనే పేరు వచ్చింది. ఇక్కడ కొలువైన స్వామిని గురువాయూరప్పన్ అని పిలుస్తారు. ఈ ఆలయంలోని విగ్రహం అత్యంత అరుదైన పాతాళ అంజనం అనే శిలతో నిర్మితమైంది. స్వామివారు 4 చేతులతో శంఖం, చక్రం, గద, పద్మాలను ధరించి చిరునవ్వుతో దర్శనమిస్తారు. ఆలయ నిర్మాణం కేరళ సాంప్రదాయ శైలిలో ఉంటుంది. ఇక్కడి ద్వీపస్తంభం రాత్రి వేళల్లో వేలాది దీపాలతో వెలిగిపోతూ భక్తులకు కనువిందు చేస్తుంది. ఆలయ గోడలపై ఉన్న చిత్రపటాలు ఆధ్యాత్మికను ఉట్టిపడేలా చేస్తాయి. కేరళలోని 3 ప్రధాన క్షేత్రాల అనుబంధం గురువాయూర్, శబరిమల, చోటానిక్కర్. కేరళలో భక్తులు ప్రధానంగా దర్శించుకునే 3 క్షేత్రాలకు ఒక ప్రత్యేక అనుబంధం ఉన్నది. గురువాయూర్లో శ్రీకృష్ణుడు, శబరిమలలో అయ్యప్ప, చోటానిక్కర్లో భగవతి అమ్మవారు. చాలామంది భక్తులు గురువాయూర్ దర్శనం తర్వాత చోటానిక్కర్ అమ్మవారిని దర్శించుకోవడం ఆచారంగా భావిస్తారు. శబరిమల యాత్ర చేసే అయ్యప్ప స్వామి భక్తులు కూడా తమ యాత్రలో భాగంగా గురువాయూరప్పన్ ఆశీస్సులు తీసుకోవడం విశేషం. ఈ 3 క్షేత్రాల కేరళ ఆధ్యాత్మిక సంస్కృతికి 3 స్తంభాల వంటివి. గురువాయూర్లో లభించే ప్రశాంతత, శబరిమలలోని క్రమశిక్షణ, చోటానిక్కర్లోని శక్తి వెరసి భక్తులకు సంపూర్ణ ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి.
గురువాయూర్ ఆలయంలో దర్శనం చాలా ఖచ్చితమైన నియమాలతో ఉంటుంది. ఉదయం 3 గంటలకు నిర్మాల్య దర్శనంతో ఆలయం తెరుచుకుంటుంది. మధ్యాహ్నం 12:30 వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం మళ్ళీ 4:30 నుండి రాత్రి 8:30 వరకు దర్శనాలు ఉంటాయి. ఇక డ్రెస్ కోడ్ విషయానికి వస్తే పురుషులు తప్పనిసరిగా పంచె ధరించాలి, పై వస్త్రం ధరించకూడదు. మహిళలు చీర లేదా లంగావోని ధరించాలి. జీన్స్, టీషర్ట్స్ వంటి ఆధునిక దుస్తులకు ఆలయంలో అనుమతి లేదు. ప్రసాదం, ఇక్కడి పాల పాయసం ప్రసాదం ఎంతో రుచిగా ప్రసిద్ధి చెందింది. జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాల్సిన అద్భుత క్షేత్రం గురువాయూర్. మీరు కూడా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం మన పవర్ సిక్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు. ఓం నమో నారాయణాయ.